రేపు బుధవారం, నవరాత్రులలో 5వ రోజు. రేపు బుధవారం రోజున కేవలం పసుపు దారంతో ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి. ఇక లక్ష్మీదేవి మీ వెంటే ఉంటుంది. మీ వెన్నంటే ఉండి మీ ప్రతి పనిలో విజయాన్ని కలగజేస్తుంది అమ్మవారు. డబ్బులు బాధపడేవారు ఈ పరిహారం చేయటం వల్ల డబ్బు అనేది అందుతుంది. కొంతమంది తాము ఏ పని చేపట్టినా సరే అందులో విజయం కలగట్లేదు అని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. పసుపు రంగు దారం అనేది చాలా శక్తివంతమైనటువంటిది. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందినటువంటిది. పసుపు రంగు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. వారి అనుగ్రహం కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఆ తల్లి యొక్క చల్లని కరుణ కటాక్షం ఉంటే చాలు, ఇక మనకి ధనానికి లోటు ఉండదు. సిరుల వర్షం కురుస్తుంది, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. అంతేకాదు సౌభాగ్యం, సంపద అన్నీ మన వెంటే ఉంటాయి. అలానే రేపు నవరాత్రులలో 5వ రోజు శ్రీ మహాలక్ష్మి యొక్క అవతారం. ఈ అమ్మవారిని కూడా అంటే దుర్గామాతను రేపు ఎర్రటి వస్త్రం, ఎర్రటి పుష్పంతో పూజించడం, కమలా పూలతో పూజించటం చేయాలి. ఇలా చేస్తే మీకు లక్ష్మీదేవి గ్రహం కలుగుతుంది. అలానే సంపద మీ వెంటే ఉంటుంది. సంతోషంగా జీవించగలుగుతారు. సాధారణంగా మనం ఏదైనా వ్రతం కానీ పూజ కానీ చేసినప్పుడు ఖచ్చితంగా చేతికి కంకణాలను ధరిస్తూ ఉంటాము. ఎందుకు అంటే చేతికి ఉన్న కంకణం అనేది మనకు శ్రీరామ రక్షగా ఉంటుంది. మనకు వచ్చే ఆపదల నుండి రక్షిస్తుంది పసుపు రంగు దారం. అందుకే మనం పూజలో, పరిహారాలలో, వ్రతాలలో చేతికి కంకణాన్ని ధరిస్తూ ఉంటాము. అయితే చేతికి కంకణం అనేది పెళ్ళైన ఆడవాళ్ళు ఎడమ చేతికి ధరించడం ఆనవాయితీ. పెళ్ళి కాని ఆడవాళ్ళు కుడి చేతికి కంకణాన్ని ధరించడం ఆనవాయితీ. అయితే మరి రేపు బుధవారం రోజు పసుపు రంగు దారంతో ఎలాంటి పరిహారం చేయాలో తెలుసుకుందాం. అంతేకాదు వారికి మూటని కట్టాలి అన్నా, ముడుపుని కట్టాలి అన్నా పసుపు రంగు దారాన్ని లేదా ఎరుపు రంగు దారాన్ని ఉపయోగిస్తూ ఉంటాము. అలానే ఇంటి గుమ్మానికి ఏవైనా వస్తువులు కానీ, గుమ్మడికాయ కానీ, కొబ్బరికాయ కానీ కట్టే సమయంలో పసుపు దారాన్ని కానీ లేదా ఎరుపు రంగు దారాన్ని కానీ ఉపయోగిస్తూ ఉంటాము. ఇవి ఉపయోగించడం వల్ల మన ఇంటికి మేలు జరుగుతుంది అని భావిస్తాము. ఎందుకంటే లక్ష్మీదేవికి ఎరుపు రంగు అన్నా, పసుపు రంగు అన్నా చాలా ఇష్టం. ఇక పోతే పసుపు రంగు దారం అంటే పసుపు రంగు అంటే శ్రీవారికి చాలా ఇష్టం, లక్ష్మీదేవికి ఇష్టం, గణపతికి ఇష్టం. పసుపు రంగు శుభసూచకం, శుభ సంకేతానికి కారణం. కాబట్టి పసుపు రంగుని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. ముఖ్యంగా శుభకార్యాలలో, శుభం కోరి చేసే ప్రతి పనిలో పసుపు రంగు దారం మరియు ఎరుపు రంగు దారాన్ని ఉపయోగిస్తూ ఉంటాము. అదేవిధంగా నిండు నూరేళ్ల జీవితం, వివాహ బంధం అంతటి గొప్ప బంధం ఒకసారి ముడిపడింది అంటే చచ్చే వరకు వదలదు. అంతటి పవిత్రమైనటువంటి వివాహ బంధానికి కూడా ఈ పసుపు రంగు దారాన్ని ఉపయోగిస్తారు. పసుపు రంగు అనేది అంతటి శుభ సూచక. పసుపు కొమ్ముతో పసుపు దారానికి కట్టి ఆ పసుపు కొమ్ము మెడలో ఏ మగవారు అయితే ఆడవారి మెడలో కడతారో, అలా 3 ముళ్ళు వేస్తారో ఆ బంధం అనేది చివరి వరకు నిలుస్తుంది అని శాస్త్రం చెబుతుంది. ఇలా పవిత్రమైనటువంటి పెళ్ళి అనే బంధాన్ని ముడివేసేది కూడా పసుపు రంగు దారంతోనే. నిండు నూరేళ్ల జీవితంలో ఆనందంగా జీవించాలి, తమ దాంపత్య జీవితం అనేది ఆనందంగా సాగిపోవాలి అని పసుపు దారానికి పసుపు కొమ్మని కట్టి ముడి వేస్తూ అంటే మెడలో 3 ముళ్ళు వేస్తూ ఉంటారు. అదేవిధంగా పేదవారి నుండి ధనికుల వరకు కూడా పసుపు దారం మెడలో కడితే పెళ్ళి అయిపోయినట్టే అని నిర్ధారించడం జరుగుతుంది శాస్త్రపరంగా. మరి ఇంతటి శక్తివంతమైనటువంటి పసుపు దారంతో రేపు ఏ పరిహారం చేయాలో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. అయితే ఈ పరిహారం కోసమని ముందుగా ఒక మందంగా ఉన్న పసుపు రంగు దారాన్ని తీసుకోండి. ఒకవేళ మందంగా ఉన్న పసుపు రంగు దారం మీకు అందుబాటులో లేకపోతే కనుక తెలుపు రంగు దారాన్ని తీసుకోండి. తెలుపు రంగు దారాన్ని 9 పోగులుగా పోయండి. 9 పోగులుగా పోసాక ఆ దారాన్ని
పసుపులో ముంచండి. అంటే పసుపుని పేస్టులా తయారు చేసి ఆ పేస్టులో ఈ తెలుపు రంగు దారాన్ని ముంచి తీయండి. ఇప్పుడు ఆ దారం అనేది పసుపు రంగులోకి మారిపోతుంది. ఇక ఆ పసుపు రంగు దారాన్ని ఆరబెట్టండి. ఆరిపోయాక ఆ దారానికి కొంచెం కుంకుమను పెట్టండి. కొంచెం కుంకుమను పెట్టాక ఆ దారాన్ని ఒక రాగి ప్లేట్లో పెట్టండి. ఆ దారానికి 9 ముడులు వేయండి. తర్వాత ఆ దారాన్ని రాగి ప్లేట్లో పెట్టి ఆ రాగి ప్లేటుని లక్ష్మీదేవి ఫోటో ముందు కానీ లేదా గణపతి యొక్క ఫోటో ముందు కానీ ఈ కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు కానీ పెట్టండి. అలా పెట్టి ఆ దారానికి ధూపాన్ని చూపించండి. అంటే ధూపం వేయండి. అలా ధూపంని చూపించాక ఆ దారాన్ని ఇంట్లో ఎవరైతే పెద్దవారు ఉంటారో అంటే ముత్తైదవతో ఉన్నవారు ఆడవాళ్ళతో ఆ దారాన్ని పూజ గదిలోని అంటే పెళ్ళైన ఆడవాళ్ళు అయితే ఎడమ చేయికి కట్టించుకోండి. పెళ్ళి కాని ఆడవారు అయితే కుడి చేయికి కట్టించుకోండి. అలా కట్టించుకునే సమయంలో ఓం మహాలక్ష్మీ నమః అని లేదా ఓం గం గణేశాయ నమః అని మంత్రాన్ని జపించండి. లేదు ఏ మంత్రం జపించకపోయినా మీ కోరికను లేదా మీకు ఉండే కష్టాలను తొలగిపోవాలి అని మనసులో అనుకోండి. మీ యొక్క సంపద పెరగాలి, సంపాదించే మార్గాలు తెరుచుకోవాలి, ఆపదలు తెలియక చేసిన తప్పుల నుండి బయటపడాలి, వచ్చే గండాలు ఆగిపోవాలి, ధన ద్వారాలు తెరుచుకోవాలి, దుష్టశక్తుల ప్రభావం తొలగిపోవాలి, దైవశక్తి యొక్క అనుగ్రహం పెరగాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి. అలా వేడుకున్నాక ఆ యొక్క దారాన్ని చేతికి కట్టించుకొని ఆ తర్వాత కళ్ళకి అద్దుకొని మళ్ళీ దైవానికి నమస్కరించుకోండి. ఇలా రేపు గురువారం రోజు చేయటం వల్ల మీ యొక్క దశ తిరిగిపోతుంది. మీరు చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది. ఆ పసుపు రంగు దారం నుండి ఒక అద్భుతమైన శక్తి విడుదలవుతుంది. ఆ దారం అనేది మీ చేతికి అందంగా కలతేవటమే కాదు, చేసే ప్రతి పనిలో విజయాన్ని కూడా కలగజేస్తుంది. అంతేకాదు ఆ దారం ఒకటి దివ్య శక్తిలాగా పనిచేస్తుంది. ఆ దారం మీ చేతికి ఉండటం వల్ల మీకు జరగబోయే చెడు దుష్ప్రభావాలు ఆగిపోతాయి. అంటే యాక్సిడెంట్లు కానీ ఇలాంటివి మనకు తెలియకుండానే కొన్ని సందర్భాలలో వస్తూ ఉంటాయి. కానీ అలాంటి సందర్భాలలో ఈ మన చేతికి ఉండే శక్తివంతమైన పసుపు దారం అనేది కాపాడుతుంది, అడ్డంకులను ఆటంకాలను తొలగిస్తుంది. దివ్యమైనటువంటి మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీకు ప్రతి పనిలో విజయం కలుగుతుంది. ఇలా ఎప్పుడు చేయాలి అంటే 1 మంత్కి ఒకసారి కానీ 1 వీక్కి ఒకసారి కానీ చేయండి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం పూర్తిగా మీపై ఉంటుంది. ముఖ్యంగా రేపు నవరాత్రులలో 5వ రోజు ఆ దుర్గాదేవిని రేపు లక్ష్మీదేవి అలంకరణలో దర్శనం ఇస్తారు. కాబట్టి రేపు ఈ పరిహారం చేయటం వల్ల ఇంకా ఉత్తమ ఫలితాలను పొందగలుగుతాము. ఇక తెలుసుకున్నారు కదా పసుపు రంగు దారంతో ఏ రకమైనటువంటి పరిహారం చేయాలి అని, ఎలా చేస్తే ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది, చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది అని. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి.